Hi, hello. Niharika here from Ethnico Designer Studio. Today I'm here to showcase you a beautiful customized garment which we have customized it for our dear client. So let me show you the dupatta which the client has got. This is the pure Ikat Pattu dupatta with patola design on it, which has yellow and red combination. This is the dupatta. So the client has requested us to customize this, making it as a statement. She wants it to be a little bright and also give that elegant touch, and also she wants to use it for a marriage occasion, like one of our cousins' wedding. She wants to wear this for an event in that wedding. So we have used a dual tone concept for this particular anarkali, and if you see the top shade, yoke part and the ghera, we have taken in two shades ghera. One is a yellow and the other one is a bright red, maroonish red actually. Idi me match chesam anamata dupatta ki. The body of the dupatta yellow body ni we have taken it for the yoke, and this border side red one we have taken it to the bottom for the ghera. Okay, and mottam work kuda like she wants a heavy work oddu and ekko intricate kuda oddan annaru, and she wants to stay it to be unique. So maybe ila concept తీసుకున్నాం అన్నమాట. చిన్న simple half-inch work, like nearly 3/4 inch of work using kaddana and sequence material. The reason we have chosen this kind of material is because కొంచెం ఒక షీన్ కావాలి దాంట్లో. She's wearing for an occasion, and మనం జర్దోసి అలాంటి యూజ్ చేస్తే కొంచెం డల్ లుక్ వస్తుంది. కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ బ్రైట్, అందుకే మేము కద్దాన్ అండ్ సీక్వెన్స్ మెటీరియల్ యూజ్ చేసాము. చిన్నగా రెడ్ టచ్ కూడా ఇచ్చామన్నమాట ఓవరాల్ గా వర్క్ కి. అండ్ దిస్ స్లీవ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ కావాలన్నారు వాళ్ళు, చూడీ స్లీవ్స్. సో ఇదంతా కూడా మనం షిఫాన్ లో చూడీ స్లీవ్స్ ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాం అనమాట. ఓవరాల్ గా మొత్తం ఇది స్టార్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ మెటీరియల్ యూజ్ చేసాము ఫర్ ద బూటీస్. దానికి మనం రెడ్ కలర్ బీడ్ యాడ్ చేసాము త్రూ అవుట్ ద స్లీవ్. సో దిస్ స్టేస్ ద కాన్సెప్ట్. అండ్ ఇఫ్ యూ సీ దుపట్టా వేసాక చూడండి ద లుక్ ఆఫ్ దిస్. సో మంచిగా కలర్స్ కూడా బాగా బ్లెండ్ అయ్యాయి అండ్ డిఫరెంట్ లుక్ వచ్చింది ఫర్ ద పటోలా దుపట్టా, అండ్ అనార్కలి గోస్ వెల్ విత్ ఇట్. సో ద క్లయింట్ వాస్ వెరీ హ్యాపీ. ఇదే పర్టికులర్ క్లయింట్ కి వీ హ్యావ్ డన్ సమ్ కస్టమైజ్డ్ బ్లౌజెస్ ఆల్సో అండి. ఐ వాంట్ టు షో యూ దాట్ యాజ్ వెల్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ లుక్ ఆన్ దాట్. సో మనకి ఫస్ట్ వచ్చేసేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ బ్లౌజ్ చూపిస్తానండి, విచ్ వీ హ్యావ్ డిజైన్ ఫర్ ద క్లయింట్ ఫర్ అ పటోలా శారీ అనమాట. మీకు ఇందాక చూపించాను కదా పటోలా దుపట్టా, అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది విత్ లిటిల్ మల్టీ కలర్ టచ్ ఓవరాల్ శారీ మీద. సో ఆ శారీ ప్రస్తుతం నా దగ్గర లేదు, బట్ యా దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ బ్లౌజ్ విచ్ వీ హ్యావ్ డన్ ఫర్ ద క్లయింట్. మంచి ఆఫ్ వైట్ షేడ్ అండి, మరీ పట్టు ఆఫ్ వైట్ కాదు, లిటిల్ అందులో ఒక చిన్న వైట్ టోన్ వచ్చింది. ఆ వైట్ టోన్ ని మనం పిక్ చేసుకున్నాము. సో ఇది ప్యూర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాము, బికాస్ ద క్లయింట్ సెడ్ దట్ షీ హ్యాస్ మెనీ రా సిల్క్ బ్లౌజెస్. రా సిల్క్ జనరల్ గా ఏంటంటే అన్ని ఎంబ్రాయిడర్డ్ బ్లౌజెస్ కి రా సిల్క్ ఎక్కువ యూజ్ చేస్తాము, బికాస్ దాంట్లో ఒక సస్టైనబిలిటీ ఉంటుంది అండ్ లుక్ కూడా రాయల్ గా అనిపిస్తుంది అని చెప్పేసి జనరల్ గా మేము రా సిల్క్ అనే ప్రిఫర్ చేస్తాము, ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి. కాకపోతే దీనికి మేము ఏంటంటే క్లయింట్ రా సిల్క్ వద్దన్నారు కాబట్టి వీ హ్యావ్ పిక్ ద చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ చందేరి సిల్క్ మీద వీ హ్యావ్ డన్ దిస్ వర్క్. మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ప్యారెట్ డిజైన్స్ వేసేసేసి మొత్తం హ్యాండ్ వర్క్ చేసాము విత్ థ్రెడ్ టచ్. ఇందులో మేము పిక్ చేసిన కలర్స్ అన్ని కూడా శారీలో ఉన్న కలర్స్ ఏనండి, విత్ రెడ్ ఎక్కువ ప్రామినెంట్ రెడ్ అండ్ గ్రీన్ లోకి ఉంది, ఎల్లో కూడా ఎక్కువ ఇచ్చాము. అండ్ ఇందులో ఉన్న షేడ్ కూడా మరీ డార్క్ గోల్డ్ తీసుకోలేదు, అలానే లైట్ గోల్డ్ తీసుకోలేదు. మంచి యాంటిక్ షేడ్లో ఉన్న గోల్డ్ పిక్ చేసేసి జర్దోసి, కడ్దానా, సీక్వెన్స్ యూజ్ చేసినది. ఎక్కువ మటుకు జర్దోసి యూజ్ చేసాము, నక్షి టచ్ కూడా ఇచ్చామన్నమాట. త్రూ అవుట్ ద బ్లౌజ్ మీకు మొత్తం కట్ వర్క్ వస్తుంది, ఇలా నీట్ కట్ వర్క్. అండ్ ఐ డోంట్ వాంట్ ద బ్లౌజ్ టు డామినేట్ ద శారీ, అందుకే స్లీవ్ మీద ఎక్కువ వర్క్ ఇచ్చేసేసి సింపుల్ నెక్ లైన్తో వీ హ్యావ్ కవర్డ్ ఇట్. మీరు చూస్తే సింపుల్ నెక్ లైన్ ఉంది చూడండి, జస్ట్ సింపుల్ ఒక చిన్న ½ ఇంచ్ కంటే కూడా తక్కువ నెక్ లైన్ ఇచ్చాము. అండ్ ఓవరాల్గా బూటీస్ ఇచ్చాను అనమాట, ఎందుకంటే ఆ లుక్ బాగా తెలుస్తుంది కాబట్టి. ఐ వాంట్ ద స్లీవ్ టు బి హైలైటెడ్, సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ లుక్. అండ్ మీకు చూస్తే బ్యాక్ కూడా వీ హ్యావ్ గివెన్ మొత్తం క్లోజ్ చేసేసి కింద చిన్న వీ కట్ ఇచ్చాము. వీ కట్ ఇచ్చేసేసి ఇక్కడ టాసిల్స్ ఇచ్చామన్నమాట ఇలా మల్టీ కలర్ లో. సో ఇది చాలా చాలా బాగా కనబడుతుంది అండి ఫర్ ద పటోలా. లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్. ఇంతకు మనం చూసాం కదా ఎల్లో, ఇది మల్టీ కలర్ లో చేసాం కాబట్టి మనకి ఏ కలర్ అయినా బాగానే సెట్ అవుతుంది బ్రైట్ కలర్స్ లో. చూడండి, ఐల్ జస్ట్ షో యూ, ఐల్ జస్ట్ పుట్ దిస్ దుపట్టా యాజ్ అ సారీ అండ్ ఐల్ షో యూ హౌ క్లాసీ ఇట్ లుక్స్.
చాలా బాగా కనబడుతుంది. ఈవెన్ గ్రీన్ మీద కానీ బ్లూ మీద కానీ అన్నిటి మీద చాలా బాగా వెళ్తుంది. బ్లూ అయితే కొంచెం వైట్ టోన్ లోకి వెళ్తే బాగుంటుంది, బికాస్ పటోలాలో మీరు చూస్తే బ్లూలో కొద్దిగా వైట్ అనేది ఎక్కువ, బ్లూ పటోలా శారీస్ చూస్తే మీకు కొంచెం వైట్ అనేది ఎక్కువ ప్రామినెంట్ గా కనబడుతుంది. దీనికి కొద్దిగా మన గ్రీన్, yellow ఇలాంటి వాటికి అయితే మాత్రం కొంచెం మనం ఆఫ్ వైట్ టింట్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇలాంటి థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజెస్ మీకు ఇప్పుడు కొన్ని చేంజెస్ తో జరీ కోటాకి అండ్ మన బనారస్ సారీస్ కూడా చాలా చాలా బాగా కనబడతాయి. ఛాన్స్ దొరికితే I'll do a next video on that, and they really look good, classy. If you want to go for multicolor blouses, you can go something like this, and with minor changes they look excellent on almost every saree. Okay, and next blouse వచ్చేసేసి, so let me show you this beautiful red blouse అండి. ఇది కూడా వాళ్ళకి కస్టమైజ్ చేసాము. ఇది మోనోటోన్ కు వెళ్ళారు. మొత్తం అంతా సారీ అంతా కూడా జరీ వీవింగ్ వచ్చింది. మొత్తం అంటే సెల్ఫ్ జరీ మంచి రెడ్ మీద జరీ వచ్చింది అనమాట సారీ అంతా కూడా. సో అందుకని మేము ఇలా ఏం చేసామంటే దీనికి కూడా స్లీవే హైలైట్ అవ్వాలి అని చెప్పి చూసాము. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ డన్ ద వర్క్. మొత్తం పీకాక్స్ తీసుకుని కంప్లీట్ గా జరీ వర్క్ ఇచ్చామండి. ఇది పిటా వర్క్ కాదు, జరీ వర్క్. వీ హావెంట్ డన్ ద పిటా ఆన్ ఇట్. అండ్ లైట్ ఎన్హాన్స్మెంట్ విత్ ద జర్దోసి అండ్ కర్దానా అండి. దిస్ గోల్డ్ is also very not the dark gold or a light gold or the bright gold. It's the antique shade of the gold అండి. అందుకే ఇది చాలా బాగా కనబడుతుంది. I haven't given booties to the sleeve because as I said that నాకు స్లీవ్ లో ఈ వర్క్ హైలైట్ అవ్వాలని ఉంది. అందుకే స్లీవ్ అంతా ప్లెయిన్ గా ఇచ్చేసేసి ఈ వర్క్ ని హైలైట్ చేసాము. అండ్ ఓవరాల్ గా బాడీ అంతా ప్లెయిన్ గా ఉండొద్దని చెప్పేసి లైట్ గా చిన్న చిన్న జరీ డాట్స్ ఇచ్చేసాం అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసేసి ఐ హావ్ టేకెన్ దిస్ ప్యాటర్న్. మీరు చూస్తే ఈ వెనక ఈ పార్ట్ వచ్చేసేసి మేము ఈ పర్టికులర్ స్లీవ్ కి వచ్చిన రౌండింగ్ లోది ఇచ్చాము. ఐ వాంట్ టు హ్యావ్, ఎందుకంటే ఇక్కడంతా బ్యాక్ ఎనీవేస్ హెయిర్ వస్తుంది, ఇక్కడంతా కనబడేది ఈ పార్ట్. సో ఈ పార్ట్ ని హైలైట్ చేయడానికి ఇలా చేసామన్నమాట. బికాస్ వీ హ్యావ్ టు టేక్ ది కస్టమర్ బడ్జెట్ ఆల్సో ఇన్ టు కన్స్ట్రెయింట్ కదా, అందుకని మేము దాని ప్రకారం వీ హ్యావ్ టేకెన్ దిస్ లుక్ ఫర్ ద రెడ్ బ్లౌజ్. ద నెక్స్ట్ బ్లౌజ్ ఇస్ నైస్ చికెన్ కారీ బ్లౌజ్ అండి. దిస్ ఇస్ డన్ ఫర్ అ yellow అండ్ రెడ్ కాంబో సారీ. మీరు చూస్తే మంచి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ తీసేసుకొని దానికి మేము వీ హ్యావ్ డన్ ద వర్క్. లైన్ దగ్గర మంచిగా ఇలా బీడ్స్, నక్షి అండ్ జర్దోసి యూజ్ చేసి వీ హ్యావ్ గివెన్ ద వర్క్. స్లీవ్స్ వచ్చేసేసి థ్రెడ్ తో కూడా హైలైట్ చేసాం అనమాట. ఆ పర్టికులర్ సారీ ఒక yellow షేడ్ తీసేసుకొని we have highlighted the sleeve completely based on the work and neck cut work ఇచ్చేసాం అన్నమాట స్లీవ్ రౌండింగ్ లో. అండ్ ఈ వెనక కూడా నార్మల్ డోరీస్ లాగా వెళ్ళకుండా ఇట్లా we have broad neck and చిన్నగా ఇలా లట్కన్స్ లాగా ఇచ్చేసాం అన్నమాట పైన అండ్ కింద కూడా. You see the look of the blouse is very good. ఇది మీరు ఆల్మోస్ట్ ఎలాంటి సారీస్ మీదకైనా వెళ్ళిపోద్దండి. బేసికలీ చికెన్ కారీ బ్లౌజెస్ అయితే మీరు పేస్టల్ టోన్స్, బ్రైట్ టోన్స్ దేని మీదకైనా వెళ్ళిపోతుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఈ కలర్ టచ్ అనేది ప్రామినెంట్ గా కావాలన్నారు కాబట్టి వీ హ్యావ్ హైలైటెడ్ దిస్ సో దట్ దే కెన్ యూజ్ ఆన్ అ yellow సారీ అండ్ రెడ్ సారీ. యు సీ దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద బ్లౌజ్. ఇది నెక్ షేప్ అండి. మీరు చూస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి కూడా సెట్ అయిపోతుంది చూడండి, చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇది మీరు కావాలంటే మీరు అనార్కలి కూడా చేయించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా డిఫరెంట్ గా అనార్కలి కావాలి అనుకుంటే చికెన్ కారీ ఇలా మీరు హైలైట్ చేసుకున్నా కూడా మల్టీ కలర్ తో హైలైట్ చేసుకొని చికెన్ కారీ అనార్కలి చేయించుకున్నా చాలా చాలా బాగా కనబడుతుంది. యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీ బనారస్ దుపట్టా, ఇలాగే పటోలా దుపట్టా, లేదంటే జరీ కోటా దుపట్టా కానీ ఏదైనా హ్యాండ్లూమ్ దుపట్టా చాలా చాలా బాగా సెట్ అవుతాయి. కాంటెంపరీ లుక్ లాగా కనబడుతుందండి. మంచి ఫ్యూజన్ లుక్ వస్తుంది. యాక్చువల్లీ ఫ్యూజన్ లుక్ చాలా బాగా కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి the last blouse which we have done for this client is this beautiful yellow blouse. I know you're thinking that anni yellow unnayani, but yeah, they have picked up like daughter, mother andaru unnaramata. So andukani they have picked this yellow saree. They have this yellow saree and మేము వచ్చేసేసి దీనికి డిఫరెంట్ లుక్ కావాలన్నారు. సో యూజువల్ వర్క్ కాకుండా మీరు చూస్తే వర్క్ మొత్తము కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో వీ హ్యావ్ యూస్డ్ గోటా, జర్దోసి నక్షే కాదు, గోటా మెటీరియల్ కూడా తీసుకొని దాన్ని మేము ఇలా ఫ్లవర్ టేప్ టైప్ లో వర్క్ చేసామన్నమాట. మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడంతా కూడా. ఇది కొంచెం ఇంట్రికేట్ వర్క్. చెల్లాస్ యూజ్ చేసాము, బీడ్స్ యూజ్ చేసాము, సీక్వెన్స్ యూజ్ చేసాము, జర్దోసి నక్షి యూజ్ చేసాము. అండ్ స్లీవ్ వచ్చేసేసి ఇప్పుడు మనము మొత్తం ప్లెయిన్ తీసుకుని స్లీవ్ మీద బార్డర్ కావాలన్నారు. కానీ బార్డర్ లో మనం ఇదే కలర్, ఇప్పుడు వర్క్ అంటే మనం ఇప్పుడు ఇదే జరీ ఉంటే ఇదే కలర్ మెటీరియల్ యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు బార్డర్ మీద వర్క్ చేస్తే అది కనబడదు ఎక్కువ మటుకు, దాంట్లో ఇదైపోతుంది. అందుకని మేము దీన్ని హైలైట్ అవ్వడానికి ఇలా మంచిగా వర్క్ చేసి దాని కింద ఇలా మంచిగా ఫ్రింజెస్ లాగా ఇచ్చామన్నమాట త్రూ అవుట్ ద స్లీవ్. ఇప్పుడు మీరు వేసుకుంటే కూడా ఇది చాలా లుక్ వస్తుంది. స్లీవ్ అంతా కూడా చాలా మంచిగా కనబడుతుంది. అండ్ మీరు చూస్తే కింద ఇక్కడ ఇంత మంచిగా ఫ్రింజెస్ ఇచ్చాం కాబట్టి కింద నేను ప్లెయిన్ గా ఇవ్వదలుచుకోలేదు.
అందుకే చిన్నగా ఒక చిన్న లట్కన్ ఫీలింగ్ ఇచ్చాము అంతే, జస్ట్ లైట్ ఫీల్ తో ఇచ్చి బీడ్స్ పెట్టాము. చూస్తే శారీ వేసుకున్నాక బ్లౌజ్ వేసుకుంటే, ఐ మీన్ ఇఫ్ ద క్లయింట్ షేర్స్ ద పిక్చర్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ గైస్. దిస్ ఇస్ హౌ ద వర్క్స్ ఇస్. ఒకసారి బ్యాక్ నెక్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ అండ్ స్లీవ్స్. ఐ విల్ షేర్ ద పిక్చర్స్ ఆల్సో విత్ యూ గైస్ ఫర్ ద స్లీవ్. ఇందులో ఎన్ని మెటీరియల్స్ యూస్ చేసామంటే వీ హ్యావ్ యూస్డ్ జర్దోసి, గోల్డ్ బీడ్స్, నక్షి, రైన్ స్టోన్స్, కోటా అన్ని యూస్ చేసాం. అన్ని కూడా ఇంట్రికేట్ వేలో యూస్ చేసాము. అందుకే ఇది ఇంత ఎలివేట్ అవుతుంది. సెల్ఫ్ కలర్ మెటీరియల్ యూస్ చేసినా కూడా మనకి ఇది ఎలివేట్ అవ్వడానికి కారణం అదే అన్నమాట. ఇవి అండి అన్ని కస్టమైజ్డ్ బ్లౌజెస్ ఈ పర్టికులర్ క్లయింట్ నుంచి. సో ఇలాగే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, లైక్ జస్ట్ ఫీల్ ఫ్రీ టు రీచ్ us on the number shown here, and also you can walk into the store. We mainly deal with customized garments andi. If you have any requirement, like any wedding is coming up or any birthday event, whatever it is, it's a complete family package, like women, men, kids ki andarki design chestamu. You come up with your specifications, your requirement along with your budget, and you can share any reference pictures also if you have, and we'll come up with a new concept for you according to your requirement. Me budget ni me requirement ni fit cheselaga we come up with the designs. We also give you options and we'll take it from there. Meeku anpichochu ki how Ethnico is different from other boutiques ani. So basically we are very transparent on the way we deal with the clients, including the pricing also. మీ స్పెసిఫికేషన్స్ తీసుకుంటాము, మీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, వీ కమ్ అప్ విత్ ద డిజైన్, అండ్ ఆల్సో ప్రతి ఫ్యాబ్రిక్ని మీకు క్వాలిటీ చూపిస్తాం వీడియో కాల్లో. చూపించేసాక మీరు అది అప్రూవ్ చేస్తేనే దెన్ విల్ గో ఫర్ ద డైయింగ్ అయిపోయాక వర్క్ శాంపిల్స్ కూడా మీకు పంపిస్తాము. వర్క్ శాంపిల్స్ అన్ని మీకు ఓకే అవుతేనే దెన్ విల్ ప్రొసీడ్ విత్ ద వర్క్, అండ్ మొత్తం అవుట్పుట్ వచ్చాక మీకు ఫొటోస్, వీడియోస్ తీసి పంపిస్తాము, అండ్ దెన్ విల్ షిప్ ఇట్ టు యూ అనమాట. అండ్ చాలా మంది అబ్రాడ్ క్లయింట్సే ఉంటారు మాకు. అబ్రాడ్ క్లయింట్స్ లో ఇఫ్ యూ ఫీల్ కి మేము మెజర్మెంట్స్ తీసుకోనికి మాకు రాదు, హౌ ద పర్ఫెక్ట్ అవుట్ఫిట్ వస్తుంది, ఎలా వస్తుంది అని మీరు అనుకుంటే, we do video call అండి. If you have no idea on taking measurements, don't worry, we'll do a video call, and మీ కంఫర్టబుల్ టైం కి మేము వీడియో కాల్ చేసేసి మేము మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఆల్సో మీకు వీడియో కూడా పంపిస్తాము ఎలా తీసుకోవాలన్నది, అండ్ వీ టేక్ యువర్ మెజర్మెంట్స్. ఆ మాస్టర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, అండ్ వాళ్ళు మెజర్మెంట్స్ చూస్తే మీ ఫోటో కూడా చూసి చెప్పేస్తారు అది కరెక్ట్ గా రాంగ్ గా ఉందా అని. సో దాన్ని బట్టి వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో డోంట్ వరీ అబౌట్ దిస్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. Thank you very much. Signing off, Niharika.